అందరికీ కూడా అమాయకం అయితే కానీ మనం కలిగి రావాలని తెలియజేస్తూ కరెక్ట్గా ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ల కార్యక్రమంలో ఇక్కడ ఎన్నుకోబడినటువంటి కార్యవర్గంతో మరి అదేవిధంగా ఈ డివిజన్లో ప్రతి ఒక్కరిని కలిసి ఈ కార్యవర్గాన్ని ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ కూడా పరిచయం చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం ఏదైతే 24వ డివిజన్లో ఉందో వాళ్ళందరూ కూడా ప్రజల పక్షాన నిలబడి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి పనులు చేసేటటువంటి కార్యక్రమంలో నిమగ్నం అవుతామని చెప్పి మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం ఏ విధంగా ఉన్నది, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉన్నది సవివరంగా ప్రజలకు వివరించి అదేవిధంగా సమస్యల పట్ల పూర్తి స్థాయిలో స్పందించి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24వ డివిజన్కి సంబంధించిన మొత్తం కార్యవర్గం అంతా కూడా సంసిద్ధంగా ఉందని మనవి చేస్తూ వారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఈరోజు చేసినటువంటి ఈ ప్రయత్నం తప్పకుండా ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా మేము పనిచేస్తామని మళ్ళీ ఒక్కసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నానండి.